బైబిల్లో కృపపై వచనాలు. ఎఫెసీయులకు 2:8-9. మీరు విశ్వాసము చేత కృప వలన రక్షణ పొందితిరి, ఇది మీ యొద్ద నుండి కాదు, ఇది దేవుని బహుమతి. కీర్తనలు 103:8. యెహోవా కృపతో కూడి ఉన్నవాడు, దయతోనూ నిండి ఉన్నవాడు, కోపము తక్కువైనవాడు, కరుణతో పరిపూర్ణుడే. కీర్తనలు 1:3-6. యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయుడి, అతడు శ్రేష్ఠుడై యున్నాడు, ఆయన కృప నిత్యముండును. 2 కొరింథీయులకు 12:9. అతడు నన్ను చూచి, నా కృప నీకికి చాలు, నా శక్తి దుర్బలతలో సంపూర్ణమగును అని చెప్పెను. తీతుకు 2:11-12. దేవుని కృప సమస్త మనుషులకు రక్షణను చూపుచు, దేవుని భక్తితో జీవించునట్లు మనకు ఉపదేశమిచ్చుచున్నది. రోమీయులకు 6:14. పాపము మీ మీద అధికారము కలిగి ఉండదు, మీరు ధర్మశాస్త్రమున క్రిందగాక కృప యొక్క క్రింద ఉన్నారు. కీర్తనలు 89:33-34. నిజముగా నేను నా కృప అతని యొద్ద నుండి తొలగింపను, నా నమ్మకత్వము విచ్ఛిన్నము చేయను. బైబిల్లో కృప అనేది దేవుని ప్రేమ, అనుగ్రహం మరియు మానవజాతి పట్ల ఆయన కరుణను సూచిస్తుంది.